ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శనివారం జరిగే యూత్ మీటింగ్ లో నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత పాల్గొనాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా జన్ భగీరథ్ మారథాన్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పల్నాడు జిల్లా జేసీ. యూత్ మీటింగ్ 13/1/2024 అనగా శనివారం ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్లో నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో యూత్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బైరెడ్డి సిద్ధారెడ్డి గారు మరియు ప్రముఖులు, రాజకీయ నాయకులు పలువురు పాల్గొంటారు. కావున నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ అనుబంధ సంఘాలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య గమనిక, ఈ సమావేశం అనంతరం విందు కూడా ఏర్పాటు చేయటమైంది. అందరికీ నమస్కారం. ఈ నెల అంటే జనవరి 13వ తారీఖున నర్సరావుపేట పట్టణంలో ఉన్న టౌన్ హాల్ నందు యూత్ గ్రీట్ అండ్ మీట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు, అంటే ఈ ప్రాంతానికి చెంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, అక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానీ, అట్లానే స్థానికంగా ఉండే యూత్ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధారెడ్డి గారు, అట్లానే ప్రముఖ డాక్టర్స్, నాయకులు, కొంతమంది సోషల్ మీడియా టీము, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే రానున్న ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇది ఒక ఇష్టాగోష్ఠిక కార్యక్రమం. సూచనలు కూడా తీసుకుంటాం, కొంతమంది పెద్దలు కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, అట్లానే నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాం గత 4.5 సంవత్సరాల కాలంలో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి, వీటన్నిటి మీద కూడా వక్తలు మాట్లాడతారు. కొన్ని వీడియోలు కూడా ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యూత్ ముఖ్యంగా, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువతను ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నా సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. వృద్ధురాలిని చాకుతో బెదిరించి మెడలో గొలుసు కొట్టేయబోయిన పని మనిషి. నరసరావుపేట పాతూరులో ఇంటి పని కోసం వచ్చిన లక్ష్మి అనే మహిళ వృద్ధురాలు మెడలో గొలుసు చోరీకి ప్రయత్నించింది. పనికి వచ్చి మెడలో గొలుసు ఇవ్వాలని ఇంటి యజమానిని చాకుతో బెదిరించిన లక్ష్మి వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు లక్ష్మిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు వృద్ధురాలని బెదిరించిన లక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మా చాకెందుకు పట్టుకొచ్చావు చేతిలో? ఏమ్మా పనులు చేసుకునే దానికి చాకేం పని? ఏమ్మా
ఓమ్మా ఇది చూడు, ఒకసారి ఇది చూడమ్మా. నర్సరావుపేట టౌన్ జనవరి 8న ఎంఎన్సీ కంపెనీ టెక్నో బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీకి ఎస్ఎస్ఎన్ కళాశాల డిగ్రీ విద్యార్థులు 26 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ మల్లయ్య సోమవారం తెలిపారు. కంపెనీ ప్రతినిధి సీనియర్ హెచ్ఆర్ అమీర్ సోహెల్ రాత పరీక్ష, హెచ్ఆర్ రౌండ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 3 లక్షలు వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల పాలకవర్గం అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయి గుప్తా, డాక్టర్ పిఎన్బిడి మహేష్, డాక్టర్ బివిఎస్కే శాస్త్రి, ఎస్ సురేష్ బాబు అధ్యాపకులు అభినందించారు. కళాశాలలో డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ కూడా టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ క్యాంపెయినింగ్ పెట్టి ఆ రోజు దాదాపు 54 నెంబర్స్ తీసుకున్నారు. దాంట్లో దాదాపు 30 నెంబర్స్ కూడా జాయిన్ జరిగింది. అది బాగున్నారు, స్టూడెంట్స్లో మంచి యాక్టివ్గా ఉందని ఈ సంవత్సరం కూడా డిగ్రీ ఫైనల్ విద్యార్థులకి అపాయింట్మెంట్ పెట్టించి ఇంటర్వ్యూ తీసుకొని ఈ సంవత్సరం 26 మందికి ఉద్యోగాలకి ఎంపిక చేశారు. స్టార్టింగ్లోనే 18,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత స్టైఫండ్ అన్నీ కలిపి 23,600 రూపాయల చిల్లర కూడా వస్తుంది. మరి కాలేజీలో చదువుతుంటేనే డిగ్రీ స్టూడెంట్స్కి కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకోవడం, వాళ్ళలో చైతన్యం పెరగడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఆఫీస్ కూడా విజయవాడలోనే ఉంటుంది. కళాశాలలో ప్రిన్సిపల్ మల్లయ్య గారు, సుధీర్ గారు, సురేష్ గారు, అదే రకంగా మహేష్ గారు యాక్టివ్గా పిల్లల్ని చేర్చడం వల్ల వాళ్ళలో ఎంబడే ఉద్యోగం తీసుకోవడం, క్యాంపెయినింగ్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జీతం తక్కువని 26 మంది కూడా తక్కువలో పోవద్దు. అందరూ వెళ్తే ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది, తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎస్ కళాశాల కమిటీ అందరికీ ఉదయపూర్వక మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. చైర్మన్ గారికి మరియు సెక్రటరీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రిన్సిపల్ గారు మరియు సురేష్ గారు నిర్వహించిన ఈ ఐటీ కంపెనీ టెక్నో టాస్క్ వారు మరియు సోహెల్ గారు ఇది నిర్వహించారు. మాకు ఐటీ జాబ్ రావడం అనేది సామాన్య విషయమైనా కాదు. మాకు ఈ జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాకు ఈ జాబ్ రావడానికి చాలా కృషి చేస్తున్న మా సురేష్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. 10 days నుంచి మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ, టెక్నాలజీస్ అంటూ అన్నీ ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మమ్మల్ని వెళ్ళంటే చాలా ప్రోత్సహించారు. ఈ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా స్టాఫ్ సార్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.
ఈ నెల 19న విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ గడియార స్తంభం మరియు పట్టణ వీధుల్లో విద్యార్థులు మరియు నాయకులతో కలిసి జన్ భగీరథ మారథాన్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పల్నాడు జిల్లా జేసీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 19వ తారీఖున 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ యొక్క సందర్భంలో అంబేద్కర్ స్మృతివనం విజయవాడలో ఏర్పడుతున్న సందర్భంలో ఆ అంబేద్కర్ గారి యొక్క జీవిత ఆశయాలు, వారి యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావాలని చెప్పి 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా మండల జిల్లా స్థాయిలో మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక రకమైనటువంటి ర్యాలీస్ కానీ, స్కూల్లో పిల్లలకి వ్యాసరచన, డిబేట్, వక్తృత్వం అన్ని కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అదేవిధంగా చాలామంది మేధావులతోటి సమావేశాలు కూడా మండల స్థాయిలో జరగడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, భారతరత్న. వారు జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉన్నత ఆశయంతో వారు మనకి మొదటి అంటే రాజ్యాంగాన్ని తయారు చేయడంలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా మొదటి న్యాయశాఖ మంత్రి కూడా. సో వారి యొక్క ఆలోచనలు నేటి తరానికి చాలా మటుకు వినియోగించుకున్నట్లయితే ఒక మంచి ఉన్నత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈరోజు మన పట్టణంలో గడియారం స్తంభం దగ్గర ఉన్నటువంటి మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. సో దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో తిరుపతి నుంచి నర్సరావుపేట 1వ పట్టణ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి కృష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్థానిక 14వ వార్డు సచివాలయం కంబంపాళెంలో ఈరోజు నూతన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో నియోజకవర్గంలో అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన 14వ సచివాలయంలో కొత్తగా 7గురికి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. వారందరికీ వార్డు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. రొంపిచెర్ల మండలంలో విప్పర్లపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో మొత్తం 403 మందికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ వ్యాధులకు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా కరోనా వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎన్ సాయిబాబు, సిహెచ్ఓ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్లు రాము, కిరణ్ కుమార్, సురేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇదిగోమ్మ ఇవేమో బీపీ పిల్లలు రోజు ఉదయం ఒకటి వేసుకో, తిన్నాక ఇవేమో నొప్పులకి ఉదయం సాయంత్రం వేసుకో. ఇది కూడా అంతే, ఉదయం సాయంత్రం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం జరిగే యూత్ మీటింగ్ లో నర్సరావుపేట నియోజకవర్గంలోని యువత పాల్గొనాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు.
విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా జన్ భగీరథ్ మారథాన్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పల్నాడు జిల్లా జేసీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.